దేవుడా నువ్వే కాపాడాలి. అయ్యో, రూమ్ క్లీన్ చేసాం గానీ ఫ్యాన్ అలాగే మురిగ్గా ఉందే, అస్సలు వదలకూడదు. ఇప్పుడు అమ్మకి సత్యకి ఫ్రెండ్షిప్ కుదిరేలా చేయాలి. మనకు అసలే టైం లేదు. అమ్మ కూడా మనకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఎలాగైనా అమ్మని మాయ చేసి సత్యాన్ని త్వరగా. అయ్యో దుమ్ము పడిందే. ఇదొకటి. ఎలాగైనా వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేసి అమ్మకి సత్య గురించి అర్థమయ్యేలా చేసి నా మనసు తెలిసేలా చేసి తనే ఈ ఇంటి కోడలు అని అమ్మ నోటి ద్వారానే చెప్పించాలి. సారీ. ఏయ్ అభి, నేనేరా. రే అర్జున్, నువ్వా? నేను పొరపాటుగా వేరే రూమ్కి వచ్చాను అనుకున్నాను. నా రూమే క్లీన్ చేస్తున్నాను రా. అదేరా, నాకు పెద్ద ఆశ్చర్యంగా ఉంది. అవును, ఏంటి స్పెషల్? నువ్వే స్వయంగా క్లీన్ చేస్తున్నావు? అదేంటంటే మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు. ఓ, నువ్వే రూమ్ క్లీన్ చేస్తున్నావంటే వచ్చే గెస్ట్ పెద్ద విఐపి అనుకుంటాను. అలాగే అనుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వే చూసి చెప్పు. లేదురా, సారీ. నేను కొంచెం బయటికి వెళ్తున్నాను. చాలా ఏళ్ల తర్వాత నా కాలేజ్ మేట్ యుఎస్ నుంచి వస్తున్నాడు. వాణ్ణి కలవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఓహో, వెరీ గుడ్. ఒంటరిగా ఎయిర్పోర్ట్కి వెళ్లే వరకు రికవర్ అయ్యావా? అవునరా, నేను ఇప్పుడే ఒక విషయం కనుక్కున్నా. నేను వేసుకున్న టాబ్లెట్స్ లో ఒకటి రెడ్ కలర్ టాబ్లెట్ ఉంది. అది వేసుకుంటే మాత్రం నాకు బాగా డ్రౌజీగా టైర్డ్గా ఉంది. ఆ టాబ్లెట్ కొన్ని రోజులుగా నేను వేసుకోవడం లేదు. రేయ్ అభి, ఏం చెప్తున్నావురా? డాక్టర్ని ప్రాపర్గా కన్సల్ట్ చేయకుండా నువ్వు మిస్యూజ్ చేయకూడదు.